నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిఐటియు నాయకులపై నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం. కార్మికులను కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ. సోషల్ మీడియా ట్రెండింగ్ లో సలార్ మూవీ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఫ్యాన్స్ ఖుషి. లారీ డ్రైవర్లకు ఒడిశా ప్రభుత్వం ఉచిత ఆఫర్. రాత్రి వేళల్లో హోటళ్లు దాబాల్లో ఫ్రీగా టీ పంపిణీ. సింగరేణి ఎన్నికల ముందు భారీ ట్విస్ట్ ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్. ఎన్నికల్లో పోటీ చేయొద్దని తమ అనుబంధ సంఘానికి చెప్పిన గులాబీ బాస్. నేడు ఇండియా కూటమి దేశవ్యాప్త బంద్. ఇందిరా పార్క్ వద్ద ధర్నాలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ గా సంజయ్ సింగ్ ఎన్నిక కావడంతో రెజ్లింగ్ కు సాక్షి మలిక్ కన్నీటి వీడుకోలు. 15 నెలల చిన్నారికి కరోనా. నీలోఫర్ ఆసుపత్రిలో తొలి కేసు. భారత గణతంత్ర వేడుకలకు చీఫ్ గెస్ట్ గా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్. కశ్మీర్లో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి. 4 సైనికులు వీరమరణం. తిరుమలలో రేపటి నుంచి వైకుంఠ ద్వార దర్శనం. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు. ఏపీలో కొత్త కరోనా కేసులు. కాసేపట్లో సీఎం జగన్ సమీక్షా సమావేశం. జీవో ప్రకారమే వేతనాలు చెల్లిస్తున్నా కావాలనే కొందరు వ్యక్తులు, యూనియన్ లీడర్లు కార్మికులను రెచ్చగొట్టి తప్పుదోవ పట్టిస్తున్నారని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి అన్నారు. సిఐటియు లీడర్ చిరంజీవి ప్రోద్బలంతో ఈ విధంగా చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. మల్లారెడ్డి, నేను మున్సిపల్ కమిషనర్ నారాయణఖేడ్. మనకు ఒక వారం రోజుల నుండి పారిశుద్ధ్య కార్మికులు రోజు ఈ విశ్రాంతి సమయంలో కానీ ఇతర సమయాల్లో కానీ మేము స్ట్రైక్ చేస్తాం, మాకు జీతాలు పెంచాలనేది ఒక డిమాండ్ చేస్తున్నారు. ఈ జీతాలు పెంచాలనేది కూడా మనకు ఒక పురపాలక సంఘమే కాదు, ఈ స్టేట్ లెవెల్ పాలసీ మ్యాటర్. మన దగ్గర 153 మున్సిపాలిటీలు ఉన్నాయి. 153 మున్సిపాలిటీలో కూడా సేమ్ ఒకటే జీవో వర్తిస్తుంది. ఆ జీవో ప్రకారమే అన్ని మున్సిపాలిటీల ప్రకారం కూడా మేము ఇక్కడ వాళ్ళకు ప్రతి నెల కూడా ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కన్నా అవుట్ సోర్సింగ్ వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ ఎవ్రీ మంత్ ఫస్ట్ లోపలనే వాళ్ళకు సాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ఈఎస్ఐ, పిఎఫ్ అనేది కూడా వాళ్ళకు మా పురపాలక సంఘంలో అప్డేట్స్ ఉన్నాయి. నెక్స్ట్ అది కాకుండా వాళ్ళకి సంబంధించిన లైబ్రరీ, అంటే వాళ్ళకి సంబంధించిన సబ్బులు కానీ, చెప్పులు కానీ, బట్టలు కానీ, ఇతరత్ర వాళ్ళకి రావాల్సిన అన్ని మెటీరియల్స్ కూడా అప్డేట్ ఉన్నది. ఎందుకంటే సూపర్వైజరీ స్టాఫ్ వేరే ఉంటారు, వర్కర్స్ వేరే ఉంటారు. వాళ్ళ క్వాలిఫికేషన్ ప్రకారంగా వాళ్ళకు ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ వాళ్ళకి వేరే ఉంటుంది, డిప్లొమా వాళ్ళకి వేరే ఉంటుంది. దాని ప్రకారంగా మన ఆదాయ వ్యయాలను చూసుకొని వాళ్ళకు ఒకవేళ వాళ్ళకు పెరిగేది ఉంటే మనం ఆదాయ వనరులను చూసుకొని మనకు ఫ్యూచర్లో మనం పెంచుతాం. పోలీసులకు రాస్తాం ఇట్లా వీళ్ళను రెచ్చగొట్టి చేస్తుంది. ఇది స్టేట్ పాలసీ సంబంధించింది. మా దగ్గర వనరులు తక్కువ ఉన్నా కూడా మేము అన్ని పని బంద్ చేసి వాళ్ళకి గీత పత్యాలు కానీ లైబ్రరీ అంటే సబ్బులు, చెప్పులు, బట్టలు, ఇతర వాళ్ళకి సంబంధించిన అన్ని ఇస్తున్నాం. అదని చెప్పి మేము వాళ్ళకు పోలీసుకి లెటర్ రాస్తాం. ఇలాంటి దాన్ని కొంతమంది వాళ్ళతోని చేసి కార్మికులు తప్పుదో పట్టించి, ఎందుకంటే మున్సిపాలిటీ బదనాం చేసేందుకు డైలీ ఇప్పుడు ఒక 5-6 రోజుల నుంచి డైలీ వస్తుంది. అలాంటిది మనకు ఉంటే చట్టపరంగా వాళ్ళ మీద ఎవరైతే చేసుకుంటారో మేము చర్యలు తీసుకుంటాం, పోలీసులకు రాసి. ఎందుకంటే ఇది స్టేట్ పాలసీ కాబట్టి ఇట్లా వీళ్ళను తప్పుదోవ పట్టిస్తారు, వీళ్ళ మీద చర్య తీసుకోమని కూడా పోలీసులకు రాస్తాం. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ ఈ రోజు రిలీజ్ అయింది. దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ ని ట్రెండ్ చేస్తున్నారు. సినిమాపై తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. మూవీలో నటించిన ప్రభాస్, పృథ్వీరాజ్, శృతి హాసన్ తో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేర్లు ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్నాయి. కొందరు ఇంటర్వెల్ సీన్, ప్రభాస్ ఎలివేషన్ కు సంబంధించిన వీడియో క్లిప్స్ కూడా పోస్ట్ చేస్తున్నారు. సూపర్ అన్న, హైలైట్ లుక్ మాత్రం సూపర్. ప్రభాస్ దే హైలైట్. అందులో మాత్రం వావ్, బాహుబలి తర్వాత సూపర్ హిట్ ఏమైనా ఉందండి ఇదేనన్న. సూపర్ అన్న, సూపర్ బంపర్ హిట్, మామూలుగా లేదు. బాహుబలిగా దాని అమ్మ కూడా సెట్ చేయలేదు ఈ సినిమాకి. మస్తు ఉంది బ్రో, మొత్తం నచ్చింది. ప్రభాస్కి మస్తు ఎవల్యూషన్ ఇచ్చిండు, ఎక్దమ్ క్రేజీ ఉంది, మాస్. పిచ్చి పీక్స్ అన్న, హైలైట్ ఉంది. లారీ డ్రైవర్లకు రాత్రిళ్లు ఉచితంగా టీ పంపిణీ చేయాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రహదారులపై జరుగుతున్న ప్రమాదాలను నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. సరుకు రవాణా వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు రాత్రిళ్లు నిద్రలేమితో ఉంటారని, అలాంటి సమయంలో రెప్పపాటుతో దుర్ఘటనలు జరుగుతున్నాయన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రహదారులో ఉన్న దాబాలు, హోటళ్లలో లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ పంపిణీ చేస్తామన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోటీ చేయవద్దని ఆయన ఆదేశించారు. దీంతో సదరు కార్మిక సంఘం నేతలు షాక్ గురయ్యారు. యూనియన్ కు చెందిన 3 టాప్ లీడర్లు రాజీనామా చేశారు.
పోటీ చేయొద్దని చెప్పడం బాధాకరమని యూనియన్ నాయకులు తెలిపారు. కాగా అసంతృప్త నేతలు కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. పార్లమెంటు నుంచి ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి నేడు దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. పార్లమెంటు చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఏకంగా 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి బయటకు పంపారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు మంత్రులతో పాటు పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొంటారు. భారత స్టార్ రెజ్లర్ సాక్షి మలిక్ కెరియర్ కు కన్నీటి వీడ్కోలు పలికింది. భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ గా క్రీడాకారులను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నామీని సంజయ్ సింగ్ ఎన్నిక కావడంతో సాక్షి ఈ నిర్ణయం తీసుకుంది. నీలోఫర్ ఆసుపత్రిలో తొలి కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్ నాంపల్లిలోని నీలోఫర్ ఆసుపత్రిలో 15 నెలల చిన్నారికి కోవిడ్ సోకింది. నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన 15 నెలల పాప 4-5 రోజులుగా తీవ్ర జ్వరం, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ టు శ్రావ్య టీవీ న్యూస్. నేను శ్రీ సౌజన్య. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య న్యూస్. నా పేరు లక్ష్మీ. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ రఘువర్మ. వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ మధు. నమస్తే, నా పేరు స్వప్నిక. మీరు కూడా నాలాగా యాంకర్ అవ్వాలని అనుకుంటున్నారా? కెరియర్ ని యాంకర్ గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా, ప్రెజెంటర్ గా మలుచుకోవాలని అనుకుంటున్నారా? శాటిలైట్ ఛానల్స్, కేబుల్ టీవీ, యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో గొప్ప అవకాశాలు అందుకోవాలని అనుకుంటున్నారా? వార్తా ప్రపంచంలోనూ వినోద రంగంలోనూ సెలబ్రిటీగా వెలుగొందాలని అనుకుంటున్నారా? అయితే గోల్డెన్ ఆఫర్ మీకోసం. అత్యాధునిక స్టూడియోలో హై ఎండ్ శిక్షణ, మీడియా నిపుణులతో నెట్వర్కింగ్ అవకాశాలు, కెరియర్ గైడెన్స్ మరియు జాబ్ ప్లేస్మెంట్ సహాయం. పరిశ్రమలో దశాబ్దాల అనుభవం ఉన్న అనుభవజ్ఞులైన జర్నలిస్టులు మరియు వార్తా యాంకర్ల నుండి నేర్చుకోండి. మీ సమాధానం అవునైతే శ్రావ్య టీవీని సంప్రదించండి. మీడియా రంగంలో అద్భుతమైన కెరియర్ ని సొంతం చేసుకోండి. వెల్కమ్ బ్యాక్. జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ PTI శుక్రవారం నివేదించింది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని మోదీ ఫ్రాన్స్ లోని బాస్టిల్ డే పరేడ్ కు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. సైనిక వాహనాలపై కాల్పులకు తెగబడ్డారు. పూంచ్ జిల్లా డెరాకీ గలీ ప్రాంతంలో గురువారం జరిగిన ఈ ఘటనలో 4 వీర సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కాగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి జనవరి 1 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. తిరుపతి, తిరుమలలోని మొత్తం 9 ప్రాంతాల్లోని 90 కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేస్తున్నారు. నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి దర్శనం టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించారు. దీంతో భక్తులు పోటెత్తడంతో ముందుగానే టోకెన్ల జారీని మొదలుపెట్టారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో సైతం 3 కొత్త కేసులు వెలుగు చూశాయి. అయితే ఈ కేసులు పాత వేరియంట్వా లేక కొత్త వేరియంట్వా అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. మరోవైపు కేసులు పెరుగుతుండడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం జగన్ ఈరోజు కరోనాపై సమీక్ష నిర్వహించనున్నారు. సిఐటియు నాయకులపై నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం. కార్మికులను కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ. సోషల్ మీడియా ట్రెండింగ్ లో సలార్ మూవీ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఫ్యాన్స్ ఖుషి. లారీ డ్రైవర్లకు ఒడిశా ప్రభుత్వం ఉచిత ఆఫర్. రాత్రి వేళల్లో హోటళ్లు, దాబాల్లో ఫ్రీగా టీ పంపిణీ. సింగరేణి ఎన్నికల ముందు భారీ ట్విస్ట్ ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్. ఎన్నికల్లో పోటీ చేయొద్దని తమ అనుబంధ సంఘానికి చెప్పిన గులాబీ బాస్. నేడు ఇండియా కూటమి దేశవ్యాప్త బంద్. ఇందిరా పార్క్ వద్ద ధర్నాలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి. WFI చీఫ్ గా సంజయ్ సింగ్ ఎన్నిక కావడంతో రెజ్లింగ్ కు సాక్షి మలిక్ కన్నీటి వీడుకోలు. 15 నెలల చిన్నారికి కరోనా. నీలోఫర్ ఆసుపత్రిలో తొలి కేసు. భారత గణతంత్ర వేడుకలకు చీఫ్ గెస్ట్ గా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్. కశ్మీర్లో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి. 4 సైనికులు వీరమరణం. తిరుమలలో రేపటి నుంచి వైకుంఠ ద్వార దర్శనం. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు. ఏపీలో కొత్త కరోనా కేసులు. కాసేపట్లో సీఎం జగన్ సమీక్షా సమావేశం. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.